ప్రభుత్వ పాఠశాలలో సర్కార్ అమలు చేస్తున్న సాంకేతిక విద్యపై రామోజీరావు తప్పుడు రాతలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిసపోగు శ్రీనివాస్ మాదిక ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సాంకేతిక విద్యపై ఈనాడు రాస్తున్న విషపు రాతలను నిరసిస్తూ గుంటూరు ఈనాడు కార్యాలయం ముందు నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ధర్నా నిర్వహించింది. చంద్రబాబు డైరెక్షన్లోనే రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విద్యను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు దూరం చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆగ్రహించారు. ఈనాడు రామోజీ తప్పుడు రాతలపై మరిన్ని వివరాలు గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఈనాడు కార్యాలయం ముందు నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ధర్నా చేస్తున్నారు. పూర్తిగా దీనికి సంబంధించి ఈనాడు పేపర్కు అలానే రామోజీరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారో మనతో నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పరిసపోగు శ్రీనివాస్ ఉన్నారు. సార్, ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ విద్యార్థులు బ్రహ్మాండమైన సాంకేతిక విద్యను అందుకొని కార్పొరేట్ స్థాయి ధీటుగా మా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటే రామోజీరావు ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిన్న ఈనాడు పత్రికలో మా బిడ్డల భవిష్యత్తు పాటు చేసే విధంగా రామోజీరావు రాతలు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం 5,50,000 మందికి నైపుణ్యం పెంపొందించడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబులు పంపిణీ చేశారు. ఆ ట్యాబుల ద్వారా మా బిడ్డలు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. మళ్ళీ ఈ సంవత్సరం రేపు 27వ తేదీన 4,15,000 మంది విద్యార్థులకి మళ్ళీ ట్యాబులు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది జీర్ణించుకోలేని రామోజీరావు విషపరాతలు రాస్తూ ఉన్నాడు. ఏం రాస్తూ ఉన్నాడు? ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు, ముస్లిం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో వీళ్ళకి ట్యాబులు ఇస్తే ఈ ట్యాబుల్ని వాళ్ళు అశ్లీలానికి వాడుకుంటూ ఉన్నారు. ఈ ట్యాబులు వాళ్ళు గేమ్స్ ఆడుతూ ఉన్నారు. ఈ ట్యాబుల వల్ల బిడ్డలు చెడిపోదని చెప్పేసి మాకు విద్యను దూరం చేసే కుట్ర రామోజీరావు నిన్న విషపరాతల వల్ల మాకు అర్థమవుతా ఉంది. రామోజీరావుకి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడుకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు కింద పనిచేసే రాధాకృష్ణకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం, టీవీ5కి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు సంపన్న వర్గాల పిల్లలకే ఆన్లైన్ విద్య అందాలా? ఈరోజు సంపన్న వర్గాల పిల్లలు, పెద్ద తర పిల్లలకే బైజూస్ ద్వారా వాళ్ళు ట్యాబుల ద్వారా వాళ్ళు విద్యను అభ్యసించాలా? అంటే మీ బిడ్డలు చంద్రబాబు నాయుడు మనవడు ట్యాబ్ వాడుకోవచ్చు, బైజూస్ విద్య అభ్యసించవచ్చు. రామోజీరావు బిడ్డలు, రామోజీరావు మనవడు ట్యాబులు ఉపయోగించవచ్చు, వాళ్ళు బైజూస్ ద్వారా ప్రపంచ జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఈరోజు నారాయణ కాలేజీ, చైతన్య కాలేజీ, భాష్యం కాలేజీ, ఈ కార్పొరేట్ కాలేజీల పిల్లల మొత్తం దగ్గర ట్యాబులు ఉండొచ్చు, వాళ్ళు బైజూస్ వాడుకోవచ్చు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల దగ్గర, పేదల దగ్గర మాత్రం ట్యాబులు ఉంటే మాత్రం వీళ్ళు అశ్లీలం చూసని చెప్పేసి మా మీద విషపరాస్తులు రాస్తున్నారు. రామోజీ ఖబర్దార్ మేము చెబుతా ఉన్నాం. ఈరోజు మేము మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు సార్. పిల్లలు బాగా ట్యాపులు ఇచ్చారు, రాసుకుంటున్నారు, బాగా చదువుకుంటున్నారు. చెడిపోతున్నారని రాస్తున్నారు కదా, అది వాళ్ళు రాస్తున్నారు సార్. ట్యాపులు ఇవ్వకూడదు, పిల్లలు చదువుకోకూడదు. ఏం మా పిల్లలు చదువుకోకూడదా? మా పిల్లలు ట్యాపులు పట్టుకోకూడదా? ఏం పెద్ద పెద్ద కాలేజీల్లో ట్యాపులు పట్టుకుంటున్నారు. వాళ్ళందరూ చెడిపోయిన పిల్లలు, మా పిల్లలు ఒక్కలే చెడిపోతారా? ఏం పెద్ద ఉండోళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు చెడిపోరా? వాళ్ళు ట్యాపులు పట్టుకుంటున్నారు కదా, అంటే వాళ్ళు ఫీజులు కడుతున్నారు, మేము ఫీజులు కట్టట్లేదనే. అందుకని మా మీద ఈరోజు ఈ రాతలు రాస్తున్నారా ఈనాడు వాళ్ళు?
అందరు మేము రాయాలి కదా, అన్ని స్కూల్లో కూడా రాయాలి కదా, వాళ్ళు కూడా చెడిపోతున్నారు. వల్ల అసలు ఉపయోగం ఉందా? చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు సార్, బాగా చదువుకుంటున్నారు. అన్నీ ఉన్నాయి సార్, 1వ క్లాస్ కాడ నుంచి 10th డిగ్రీ దాకా ఉన్నాయి సార్. అగ్ర కులాలతో పాటు మా పేద వర్గాలు కూడా బాగుపడాలి కదా, మా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడాలి కదా. ఈ రోజున ఇలా మీరు చూసే ఉంటారు, ఈ రోజున పేద పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఐక్యరాజ్య సమితిలో పోరాడుతూ ఉన్నారు. అంటే కార్పొరేట్ వాళ్ళతో పాటు మన వాళ్ళు ఇక్కడ పోరాడుతూ ఉన్నారు. అంటే అది ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఘనతే కదా. దీన్ని కావాలనే రామోజీ అను కొంతమంది మీడియా పత్రికలు లేదా చంద్రబాబు చేసే కుట్ర వల్ల ఏమవుతుందంటే దీన్ని అర్జెంటుగా వీళ్ళని ఆపాలి, వీళ్ళని ఆపితే వీళ్ళు ఎప్పుడు కూడా మన కాళ్ళ కింద చెప్పులాగే బతకాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలని చాలా దారుణంగా ఉన్నాయి. ఇలాంటి రాతలు కనుక రాస్తే మట్టి ఖబర్దార్ రామోజీ గారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీ ఈనాడు ఆఫీస్ దగ్గరికి వచ్చాము. ఇదే కనుక మళ్ళీ కనుక మీ రాతలు కనుక రిపీట్ అవుతున్నాయి అంటే మట్టి ఖచ్చితంగా మీ ఏదైతే మెయిన్ ఆఫీస్ ఉందో దాన్ని ముట్టడిస్తామని చెప్పి మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆ తప్పుడు రాతలు ఖచ్చితంగా మానుకోవాలి, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ హెచ్చరిస్తూ ఉంది. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.